ఏపీ డిమాండ్ స్పెషల్ స్టేటస్ అంటూ తెలుగు యువత కనబరుస్తున్న ఉత్సాహం అద్భుతమైన పరిణామం. హక్కుల కోసం ఉద్యమించటం సామాజిక బాధ్యత. పోతే ఆవేశపడినంత సులువు కాదు పోరాటాన్ని గెలిపించుకోవటం. చాలా కండిషన్స్ ఉంటాయి. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బీద్, నా కామెంట్. జల్లికట్టుకు సంబంధించి తమిళ యువత సాధించారు అని మనకు ఆవేశం పుట్టుకొచ్చింది. తప్పులేదు, మనకు ఆల్రెడీ సమస్య ఉంది. దానికి సంబంధించి ఉద్యమాన్ని ఎలా మొదలు పెట్టాలి అనుకుంటున్న దానికి ఓ దారి దొరికింది. అది క్షణికావేశం కాకూడదు. పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. ఆయన జనవరి 26న జరిగే ప్రొటెస్ట్ లో పాల్గొనొచ్చు. ఆయన్ని చూడటం కోసం ఉత్సాహపడితే ఉద్యమ స్ఫూర్తి ఏమీ ఉండదు. రేపు ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేయడానికి వచ్చే వాళ్ళందరూ పవన్ కోసం రాకూడదు, ఎవరి కోసం వాళ్ళు రావాలి. ఆ తేడాను గమనించండి. ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి రండి. ఆ పైన మరవకండి మిత్రులారా, అహింసే ఆయుధం కావాలి. ఆవేశాలొద్దు, రెచ్చగొట్టటాలొద్దు, రండి కలవండి అంటూ బొట్టు పెట్టి పిలవటాలు కూడా వద్దు. కదిలించే దమ్ము, కలవరపెట్టే శక్తి నిశ్శబ్దానికి ఉంది. లక్ష్యం గురించి స్పష్టత, సాధించాలన్న ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం, అకుంఠిత దీక్ష ఉంటే చాలు. 10 మంది కూర్చున్నా కోట్ల మంది తోడవుతారు. ఆంధ్రులు ఆరంభ సూరులన్నారు. నిజం. స్వార్థం ఎటు నుండైనా దాడి చేయవచ్చు. సిద్ధంగా ఉండాలి, జాగ్రత్తతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మహాత్మా గాంధీ ప్రపంచానికి ఆదర్శం. ఆయన వారసులం మనం. మాటలకే వారసులం కాదు, ఆయన ఆశయాలకు వారసులం. ఆ స్ఫూర్తితో అడుగు పడాలి. ఆ అడుగు దాటి ఎక్కడ ప్రకోపించాలో అక్కడ ప్రచండం అవ్వాలి. మరవకండి మిత్రులారా, అహింసే ఆయుధం కావాలి. స్వచ్ఛత ముందు, నిశ్చలమైన దీక్ష ముందు ఎలాంటి కఠిన లక్ష్యమైనా తల ఉంచి తీరుతుంది. అదే స్ఫూర్తి రేపు జనవరి 26న ఆంధ్ర యువతలో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మిస్టర్ బి, మారుతి టాకీస్. జరగబోయే ప్రొటెస్ట్ కి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఏపీ డిమాండ్స్ స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.